నమస్తే అండి. మాది హంసా గ్రామం, సాలూర మండలం, నిజామాబాద్ జిల్లా అండి. మేము ఇక్కడ పంట ప్రధానంగా సూర్యపువ్వు పంట వేస్తాము. మరి అసలు యాక్చువల్లీ సూర్యపువ్వు కూడా మేము దీన్ని కోత కోసేసి కూడా దగ్గర 2 months అవుతుంది. మరి దీన్ని కొనే వాళ్ళు కూడా ఇప్పటివరకు రాలేదు. యాక్చువల్లీగా ప్రతి సంవత్సరము గత 7-10 సంవత్సరాల నుంచి కూడా మా సూర్యపువ్వు పంటను గవర్నమెంట్ తీసుకుంటుంది. అయితే ఈ సంవత్సరం మరి ఏమైందో తెలియదు, కానీ మేము పంట కూడా చేసి ఆ పంటను ఆరబెట్టేసి కూడా ఇక్కడ కనిపిస్తున్న కుప్పలన్నీ కూడా వెయిట్ చేస్తున్నాము. మరి సొసైటీ వాళ్ళకి అడిగితే మరి ఎప్పుడు ఈ కుప్పలు మీరు తీసుకుంటారు అని అడిగితే సొసైటీ వాళ్ళేమో మాకు ఇంకా అలాట్మెంట్ రాలేదు, మేము పైనుంచి అలాట్మెంట్ వచ్చినాకనే తీసుకుంటామని అంటున్నారు. కానీ ఇదే ఇక్కడ అంటే అలాట్మెంట్ రాలేదు, కానీ పక్క ఊర్లలో ఇప్పుడు సాలూర మండలం ఉంది, మా పక్కన కాజాపూర్ ఉంది, గుమ్మన్పల్లి ఉంది. ఈ సరౌండింగ్లో అన్ని విలేజ్లలో అలాట్మెంట్ వాళ్ళకి ఎలా వచ్చింది, మా విలేజ్కి అలాట్మెంట్ ఎందుకు రాలేదు కూడా తెలుస్తలేదు. ఎవ్వరు కూడా మాకు సరిగా రెస్పాన్స్ అనేది ఇస్తలేరు. ఈ సొసైటీ దగ్గర వెళ్తే వాళ్ళు కూడా మా చేతుల్లో ఏం లేదు, గవర్నమెంట్ నుంచి అలాట్మెంట్ రావాలని వాళ్ళు చేస్తున్నారు. మరి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. దీని గురించి ఏదైనా తక్షణ చర్యలు తీసుకుంటే మంచిది, లేకపోతే మేము రైతులంతా ఏకమై కూడా దీనికి ఏ విధంగా చేస్తే ఏమవుతుంది, గవర్నమెంట్ ఏ విధంగా వినతి. నేను హంసా గ్రామ రైతుని, నా పేరు కందారి మారుతిరావు. హంసా గ్రామ రైతుని, సాలూర మండల్, నిజామాబాద్ జిల్లా. మేము గత 10 సంవత్సరాల నుంచి సన్ఫ్లవర్ పంటను బాగా పండిస్తాము. మా భూమిలో సన్ఫ్లవర్ పంట బాగా మంచిగా వస్తుంది, కాబట్టి మేమందరము సన్ఫ్లవర్ వేస్తాము. ప్రతి సంవత్సరము పంట కోసిన వెంటనే మా యొక్క పంటను ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతోని మా పంటను కొనుగోలు చేసేవారు. ఈ సంవత్సరం కూడా చేస్తారని ఆశతోని మేమందరం పంటను వేసినాము. పంట వేసి కోసి కూడా ఇప్పటికీ దాదాపు 2 నెలలు అవుతుంది, కానీ ఇప్పటికి వరకు కానీ ఏమి దాన్ని కాంట్రాక్ట్ పెట్టలేదు. మొన్ననే ఒక 15 రోజుల ముందు కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రానికి ఇక్కడ పూజ కూడా చేశారు, కానీ ఇప్పటి వరకు ఒక సంచి కూడా కాంట పెట్టలేదు. అదేవిధంగా పక్క మండలమైన కొత్తంగల్ మండలంలో అక్కడ కూడా వాళ్ళకు అలాట్మెంట్ వచ్చి వాళ్ళు కొంతవరకు అక్కడ పండించిన రైతుల యొక్క పంటను కొనుగోలు చేసినారు. కానీ మా సాలూర మండలంలో ఇప్పటి వరకు మా హంసా గ్రామంకు ఒక్క అలాట్మెంట్ రాలేదని మా సొసైటీ సిబ్బంది కానీ చైర్మన్ కానీ అన్ని